తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరోసారి తనంతటకు బయటకు రాలేనంత పద్మవ్యూహం ఏర్పాటు చేసుకుని అందులో ఇరుక్కుపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పద్మవ్యూహం పేరుతో బీసీ రిజర్వేషన్లు. కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడ షరతులు వర్తిస్తాయని చెబితే సమస్య ఉండేది కాదు. కానీ తాము చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు అది గుదిబండగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంటే ఈ అంశంపై ఆయనకు క్లారిటీ ఉన్నట్లే. మరి బీసీ డిక్లరేషన్ లో ఎలా పెట్టారు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేసి రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చేవారమని కాంగ్రెస్ చెబుతుంది. మరి అదే విషయం షరతులు వర్తిస్తాయనే కేటగిరీ కింద బీసీ డిక్లరేషన్ లో పెట్టాల్సింది. ఇప్పుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపించి వెంటే ఎన్నికలను పాత రిజర్వేషన్లతో నిర్వహిస్తే దానికి సరైన సమాధానం చెప్పుకోవడం కాంగ్రెస్ కు కష్టమవుతుందనే చెప్పాలి.